ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక మీదట ఒక ఎత్తు. ఎందుకంటే ఆకాశం అంత ఎత్తున్న మన పిల్లలు వస్తున్నారు. చూద్దాం వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో, ఏం చేద్దాం అనుకుంటున్నారో మనం చూసి ఆనందిద్దాం. ఇంకొంచెం సేపు అయితే నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉందని ముందే వాళ్ళని పిలిచేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఎవరు? ఏంటి చేయండి అంటున్నావా? ఏంటి ఫ్యూచర్ చెప్తావు? ఏంటి ఫ్యూచర్ చెప్తావా? ఏంటి నేను ఏంటి సాయం చేయమని అడుగుతున్నావా? చెప్తే 5 స్టార్ చాక్లెట్ ఇస్తా. చెప్పు. ఇలా ఉండాలి అని. పాపం ఇప్పటి వరకు నిద్రపోయాడు. మనకి ఈ ప్రదర్శన కోసం తట్టి లేపామన్నమాట. అంటే వీరు చెప్పదలుచుకుంది, ఒక చెయ్యి చాచితే ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఏంటి నాకు ఇద్దాం అనుకుంటున్నావా ఏమైనా అని. ఇంకొక వ్యక్తి అడుగుతున్నారు, ఏంటి నా జాతకం చెప్తావా అని అడుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ఏం అడుగుతున్నారు, సాయం చేయాలన్నా, చేయండిచాలన్నా, సూచన మంచిగా ఉండాలన్నా, అందరికి ఆశీస్సులు ఇచ్చే ఆ స్వామిని సదనం వేడాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఒక్క చిన్న చెయ్యి చాచడంలో ఉన్న ఉదారమైన భావాన్ని చూడండి. అంతటి చక్కని ప్రదర్శన చేసిన ఈ భావ వ్యక్తీకరణ టీం అన్నమాట. వీళ్ళు భావ వ్యక్తీకరణ టీం. వీరందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా మీకే చప్పట్లు కొడుతున్నారు. ఓకే. ఉర్వీష, ఉమా తేజశ్రీ, జయశ్రీ వెంకట్, ప్రణీత్, ఉషా కిరణ్, వీళ్ళ 5 పేర్లు. వీరి అందరికీ కూడా మనందరి యొక్క శుభాకాంక్షలు. ఓకే. ఒకసారి రండి రండి. అది పిల్లల్లో ఆనందం అంటే ఇలా ఉంటుంది. నేను కూడా నిలబడతా, నేను కూడా పిల్లోడిని. ఈ 5 ప్రహ్లాదులకి ఆ శ్రీమన్నారాయణమూర్తి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి ఆశీర్వదించారనమాట. వెరీ గుడ్. వీరి 5 సద్గురువర్యులు తమ అమృత హస్తాల మీదుగా ప్రసాదాలను అందజేస్తున్నారు. వీరందరి వయసు కూడా ఒక 4-5 సంవత్సరాల లోపే ఉంటుంది. మరి ఇంత చిన్న చిన్న పిల్లలకి స్వామి తమ ఆశీస్సులను ప్రసాదించారు. ఈ 5 పంచరత్నాలు అయితే +5 అన్నమాట. ఇంకో పంచరత్నాలు ఇప్పుడు వస్తారు ఏకపాత్రాభినయం చేయడానికి. ఓకే.